కోరుట్ల సంజయ్ కుమార్ డాక్టర్, మాజీ మంత్రి కొప్పులీశ్వర్, ఏది పడితే అదే నోరు ఉన్నది కానీ మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏదైతే కొప్పులీశ్వర్ మాజీ మంత్రి మాట్లాడిన మాటలు కానీ, డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను మాట్లాడితే మొదలు పెడితే ఇక మీరు 10 సంవత్సరాలు మీరు చేసిన గొప్ప విషయాలు గట్రా మేము ముందు పెడితే ప్రజలు ఇక మిమ్మల్ని ఇప్పుడు ఎట్లయితే ప్రజలు కర్రగాల్చి వాల్సా పెట్టిందో ఇంకా అద్దగడ్డ ఘోరమైన పరిణామాలు దారితీస్తాయి. ప్రజలు అన్నీ గమనిస్తారు. వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, మూడోసారి ముచ్చటగా మేము ప్రభుత్వంలోకి వస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేము ఓహో చేసినాం ఆహా చేసినాం అన్నారు. ప్రజలు తీర్పు చెప్పిండ్రు. తర్వాత ఏమన్నారు, సారు కారు 16 అన్నారు. అరేనా సారు కారు 16 పార్లమెంట్లో నినాదం అదే కదన్నా, వేరే ఉన్నదన్నా. మొత్తం ఎంపీలంతా స్వీప్ చేసేస్తాం, ఇక మా కేసీఆర్ బయటకు వస్తాడు, మొత్తం మా మంత్రజాలం ఏమైంది. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏమన్నాడు, ఇదే కేటీఆర్ మాట్లాడాడు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి వ్యక్తిగతంగా ఇక నేను ఒకటి చెప్తున్నాను మీడియా మిత్రులకు, వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడినా హరీష్ రావు కేటీఆర్ అన్ని మాట్లాడేళ్ళు, ప్రజలతోనే జవాబు చెప్తున్నాం మేము. వారు ఏ విధి విధానాలతోని వారు దులాతోని అన్నిటికీ మేమే గొప్ప మేమే ముందంటే రేపు స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రేపు అసెంబ్లీ పెట్టిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా జెడ్పీసీ ఎలక్షన్స్ కూడా పోతాను. అప్పుడు కూడా ప్రజలకు తీర్పు తెలుస్తుంది. అసలు మీకు ఒక్కొక్క గ్రామంలో మీకు అభ్యర్థులు పెడదామంటే దొరకలే, మీకు విశ్వాసం ఎక్కువ పెరుగుతుంది. అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు ఇవి చెప్పిండు, ఇవి సర్పంచ్ ఎలక్షన్స్లో 4 చెప్తే 1-2 చేసిన అనే నమ్మకం పెరుగుతుంది. దాని ద్వారా ఇంక ఎంపీటీ జెడ్పీసీ ఎలక్షన్స్ ఇంకా పెద్ద మెజార్టీలో గెలిపించుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్ బీఫామ్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం, పిసిసి అధ్యక్షుల నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్, మా పార్టీ నాయకత్వం. ఈరోజు మేము మేము ఒక ఇంట్లో వెళ్తే అన్నా మేము నమ్మరు, యాజ్ ఎ మీడియా మీరు చెప్తున్నాను. మేము లక్ష్మణ్ కుమార్గా 2009 నుంచి నాకు దగ్గరికి వెళ్ళి మీరు మిత్రులు, ఒక ఇంట్లో అమ్మ బియ్యం చేరుకుంటుంది ఓటాడు, ఇట్లా పోతే అన్న సార్ మీరు ఇచ్చిన సన్న బియ్యం అంటుంది. అంతకంటే తృప్తి ఏముంటుందండి ప్రభుత్వానికి? మీరు ఇచ్చిన సన్న బియ్యం అని బియ్యం జరుగుతుంది ఆమె ఒక చెల్లె.